ఎక్కడైనా గుడిలో లేదా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో అది కుదరకపోతే ఇంటి దగ్గరలోనో పెళ్లిళ్ళు జరగడం కామన్. అయితే దేశంలోనే ఫస్ట్ టైం ఐసీయూలో పెళ్లి జరిగింది. ఈ అరుదైన ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఐసీయూలో సంప్రదాయంగా పెద్దలు కుదిరిచిన పెళ్లి జరగడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఇదేదో ప్రత్యేకత కోసమో రీల్స్ కోసమో చేసుకున్న పెళ్లి అయితే కానే కాదు. ఐసీయూలో పెళ్లి జరగడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్లోకి వెళితే కేరళలోని అలప్పురం, తంబోలి ప్రాంతాలకు చెందిన విఎం శరణు, అవనీలకు పెళ్లి కుదిరింది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. వధువు వరుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. దీంతో గ్రాండ్ వెడ్డింగ్ కి ప్లాన్ చేశారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వెడ్డింగ్ కార్డ్స్, గెస్టులకు గిఫ్టులు, షడ్రుచులతో కూడిన భోజనాలకు ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఇలా పెళ్లిలో అనుకోని విధంగా జరిగిన ఘటన పెళ్లింట్లో గందరగోళాన్ని సృష్టించింది. వధువును అలంకరణ నిమిత్తం పార్లర్కి తీసుకెళ్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో నవవధువుకు వెన్నుముక భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు ఆమెని కొట్టాయంలోని మెడికల్ కాలేజీకి చెందిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రత్యేక వైద్యం కోసం అక్కడి నుంచి కొచ్చిలోని మరో ఆసుపత్రికి తరలించి ఐసీయూలో వధువుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది పెళ్లి క్యాన్సిల్ చేస్తారు లేదా వాయిదా వేస్తారు. కానీ ఇక్కడ వరుడు మాత్రం ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని పట్టుబడ్డాడు. కానీ వధువు తీవ్ర గాయాలతో ఐసీయూలో ఉండటంతో పెద్దలు ఒప్పుకోలేదు. అయినా వినని వరుడు అక్కడే పెళ్లి చేయాలని మొండి పట్టుపట్టాడు. దీంతో శరణ్ తల్లిదండ్రులు రంగంలోకి దిగి అవని బంధువులతో మాట్లాడి వారిని ఒప్పించారు. హాస్పిటల్ సిబ్బందిని కూడా కలిసి వారిని పెళ్లికి ఒప్పించారు. దీంతో ఐసీయూలోనే ముందుగా అనుకున్న సమయానికే తాళి కట్టి అవనిని శరణ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఐసీయూలో డాక్టర్లు కేవలం 5గురినే అలౌ చేశారు. దీంతో ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి గ్రాండ్ గా ఘనంగా చేసుకుందామని వందలాది మంది బంధువులు, స్నేహితుల మధ్య తాళి కట్టాలని భావించిన విధి ఐసీయూకు పరిమితం చేసిందని కొందరు అంటుంటే, పెళ్లి కొడుకు సూపర్ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి మీ కామెంట్ ఏందో తెలియజేయండి.